తిరుమల తిరుపతి దేవస్థానంతో శ్రీవారితోటి శ్రీవారి ప్రసాదంతోటి ఆ భక్తుల మనోభావాలతోటి ఎవరాటలాడుతున్నారో ఎందుకు కనీసం అకౌంటబిలిటీ కూడా ఫీల్ అవ్వడం లేదు, ఎందుకు అకౌంటబిలిటీ ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం లేదు, అసలు ఏమంటారు ఒక ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేయడం లేదు, ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఈ రాజకీయాల సంగతి కాసేపు పక్కన పెడితే ఓవరాల్గా ఆ భక్తులకు మాత్రం పిచ్చెక్కిపోతుంది సీరియస్లీ. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్యాచ్ ఏకంగా కనుక కవ్వు, పిగ్గు, ఫిష్ అని చెప్పి రకరకాల జంతువుల పేర్లు చెప్పి కొవ్వు కలిసింది ఆయన దగ్గర మొదలెట్టారో ఇంక ఈ రాజకీయం పతాక స్థాయికి పోయి రోజుకో విషయం బయటపడుతూ మొత్తం పారదర్శకతనే, మొత్తం ట్రాన్స్పరెన్సీనే అసలు మొత్తం ప్రమాదంలోకి నెట్టేసుకుంటూ అందరి విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితిని తీసుకొని వస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇటువైపు మండలిలో ఏమో హెరిటేజ్కి ఇందాపూర్కి మధ్య లింకుల మీద చర్చ జరగాలి అని ఒక వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతూ ఉంటే ప్రభుత్వం సిద్ధంగా లేదు. మరొక పక్క ఇందాపూరు టీటీడీకి నెయ్యి సరఫరా 2015 నుంచి చేస్తున్నారు అని చెప్పి రోజుకో విషయం బయటపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మన 2024లో సీఎం అయిన తర్వాత 2025లో కూడా మళ్ళీ ఇందాపూర్ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తూ ఉంది అని ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ గారు ఏమన్నారు, మేము 20 లక్షల నెయ్యి కోసం అని చెప్పి టెండర్ పిలిస్తే అందులో L1గా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, అంటే వాళ్ళు నందిని నెయ్యి పేరుతో సరఫరా చేస్తారు, ఆ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ L1గా నిలిచింది. 20 లక్షల సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళేమో మేము 10 లక్షలే సరఫరా చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అందుకని మిగిలిన 10 లక్షలు సరఫరా చేసేకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఇందాపూర్ డైరీని ఆహ్వానించాము. L2గా వాళ్ళు నిలిచారు కాబట్టి L1 20 లక్షలు టెండర్ దక్కించుకుంది, మేము 10 లక్షలే సరఫరా చేస్తామన్నారు. అందుకని మిగతా 10 లక్షల కోసం L2గా నిలిచిన ఇందాపూర్ డైరీని పిలిచాము, ఇందులో ఏమీ దాపరికం లేదు అని టీటీడీ చైర్మన్ చెప్పారు. చూడడానికి కన్వీనియంట్గా అనిపించింది. కానీ నెక్స్ట్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఏమన్నారు, అసలు సెప్టెంబర్ 28, 2025లో ఆ టెండర్ 20 లక్షల కేజీ నెయ్యి కోసం పిలిచిన టెండర్ ఏదైతే ఉందో అది సింగిల్ టెండర్, అసలు అందులో L2 లేనే లేదు, సింగిల్ టెండర్. మరి అటువంటిప్పుడు L2 అనే అబద్ధం ఎందుకు చెబుతూ ఉన్నారు, సింగిల్ టెండర్ కదా అది అని చెప్పి ఇంకో సంచలన విషయం బయట పెట్టారు. అసలు సింగిల్ టెండర్ అయినప్పుడు మరి L2 ఇందాపూర్ ఎట్లయింది, వాళ్ళకెందుకు 10 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారన్నది తెలియదు. దాని మీద ఇప్పటికీ టీటీడీ స్పందించలేదు. ఈ విధంగా ఎందుకు మాట్లాడారో తెలియదు. సింగిల్ టెండర్ మాత్రమేనట అది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. నెక్స్ట్ మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకో విషయం ఏం చెప్పారు, ఒకవేళ KMF అనేది 20 లక్షలు సరఫరా చేయలేము అన్నదే నిజమైతే సెప్టెంబర్ 28 టెండర్ అది, అప్పుడు మేము సరఫరా చేయలేమని వాళ్ళు చెప్పారని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఆ మరుసటి నెల అంటే నవంబర్ 4వ తేదీనే పిలిచిన మరో టెండర్లో మళ్ళీ KMF పార్టిసిపేట్ చేసింది కదా. అప్పుడేమో మదర్ డైరీ A1, ఆ తర్వాత మళ్ళీ ఈ నెలకు టెండర్ పిలిస్తే ఆ తర్వాత ఏమో ఇందాపూర్ A1, ఈ 2 టెండర్లోనూ మళ్ళీ KMF 3rd ప్లేస్లోకి పోయింది. ఏంటి ఇదంతా, వాళ్ళు ఫస్ట్ సరఫరా చేయలేమని చెప్పి సెప్టెంబర్లో చెబితే మళ్ళీ నెలకి వాళ్ళు ఎందుకు టెండర్లలో పాల్గొంటారన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రశ్న. ఈరోజు మీడియా సమావేశం పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు మరికొన్ని విషయాలు ఏం బయట పెట్టారు, అప్పుడు కొన్ని ఏమంటారు పత్రికల్లో ఇంటర్వ్యూలు, హ్యాండ్స్ ఇండియా, మరికొన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికల్లో వార్తా పేపర్లు క్లిప్పింగ్లు బయటపెట్టి సెప్టెంబర్ 28, 2025 కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 20 లక్షల కాంట్రాక్ట్ దక్కించుకొని 20 లక్షల కేజీల నెయ్యికి 10 లక్షలు సరఫరా చెయ్యలేము అని అన్నారని చెప్పి ఆయన చెప్పారు కదా టీటీడీ చైర్మన్ గారు. కానీ అసలు విషయం ఏంటంటే మరుసటి రోజు వార్తాపత్రికల్లోనే వచ్చింది. ఆ KMF వాళ్ళే చెప్పారు ఏమని, మేము ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అంటే 2025 సెప్టెంబర్ 29, 30వ తేదీ వరకు 42 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేశాం. పోయిన సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే 50 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేశాం, మరో 30 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసేకి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి పత్రికలు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చెప్పారట. మరి ఎందుకు ఇలా ఇందాపూర్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలి అని చెప్పి KMFను పక్కకు తప్పించారా అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రశ్న.
అలా తప్పించి ఉంటే ఇందాపూర్ మీద అట్లా ప్రత్యేకంగా ఏమంటారు ప్రేమ చూపించాల్సిన అవసరం ఏముంది అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రశ్న. సమాధానం ఎవరు చెప్పాలి? వీళ్ళు అకౌంటబిలిటీ ఫీల్ అయితే సమాధానం భూమన కరుణాకర్ రెడ్డి గారి కోసం కాదు, శ్రీవారి భక్తుల కోసం చెప్పాలి, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడడం కోసం చెప్పాలి. వీళ్ళు రెండే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి భక్తులకి. ఒకటేంటి, అసలు సింగిల్ టెండర్ అయినప్పుడు అందులో L2గా ఇందాపూర్ ఎందుకు నిలిచింది అన్నది వీళ్ళు సమాధానం చెప్పాలి. సెప్టెంబర్ చివరిలో మేము 20 లక్షలకి సరఫరా చేయలేము అని KMF చెప్పిన మాట నిజమైతే వాళ్ళు మళ్ళీ నవంబర్లో డిసెంబర్లో మళ్ళీ టెండర్లలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు అన్నది కూడా చెప్పాలి. ఇదేమి రాజకీయాలకు సంబంధించి వీళ్ళ ఇంటి వ్యవహారానికి సంబంధించి కాదు కదా, కోట్ల మంది భక్తుల విశ్వాసానికి సంబంధించి కదా. అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి ఎవరైనా, తప్పదు. మరి నిజంగానే టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి గారి ఈ బయట పెట్టినటువంటి కొన్ని విషయాల మీద, ఆయన లేవనెత్తిన అంశాల మీద ఏం సమాధానం చెబుతారు అని మనం కూడా ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.